కేరళలో ఒక పాస్టరు ఇదే ఒక ఫాదర్ వచ్చేటప్పటికి ఎడ్విన్ ఫిగేర్జ్ అక్కడ ఉన్నటువంటి ఒక ఆడపిల్ల మీద మైనర్ గార్డ్ మీద అత్యాచారం చేసిన కేసులో 20 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఆయన తర్వాతన కోర్టులో అప్పీల్ చేసుకుంటే ఆయన అప్పీల్ని తిరస్కరిస్తూ ఆయన నేరస్తుడు ధృవీకరణ కూడా అయిపోయి శిక్ష కూడా పడిపోయింది కాబట్టి ఆయనకి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి హైకోర్టు కూడా తోసిపుచ్చింది. ఆయన కేసులో నిజాలు లేవు అంటే కూడా అది తప్పని తోసిపుచ్చింది హైకోర్టు కూడా. అయితే సుప్రీంకోర్టు తాజాగా ఆ శిక్షని నిలుపుదల చేస్తూ ఆ సదరు ఎడ్విన్ ఫిగేర్జ్కి ఏదైతే శిక్షను సస్పెండ్ చేస్తూ ఇచ్చినటువంటి ఆదేశాల మీదన ఇప్పుడు లీగల్ రైట్స్ అబ్జర్వేటరీ ఎల్ఆర్ఓ వెళ్ళి ఏకంగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది. ఇది ఎక్కడ పద్ధతి అన్నటువంటి. బట్ రాష్ట్రపతి జోక్యం చేసుకోరు కోర్టు ఇచ్చిన తీర్పుల విషయంలో.